ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే ప్రార్థన. అంటే ప్రార్థన చేయటం అనమాట. ప్రార్థన కోసం ఎంత చెప్పుకున్నా సరే చాలా తక్కువేనండి. ఎన్ని వాక్యాలు చెప్పుకున్నా సరే అసలు చాలా మనల్ని ఉత్తేజపరిచేదిగా ఉంటుంది. కాబట్టి ఈరోజు నేను ప్రార్థన కోసం చెప్తానమాట. అయితే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనం ఒకసారి ఎవరైనా చదువుతారా? సామెతల గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనం. భక్తిహీనులకు యెహోవా దూరస్థుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. అంటే ఇక్కడ నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. నీతిమంతులంటే మనమందరం కూడా ఏదో ఒక పాపం చేస్తూ ఉంటాం కదా, మన ప్రార్థన ఆయన అంగీకరిస్తాడా అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. మనకు తెలుసు కదండి, ఎవరైతే దేవుని నమ్ముతారో అది మనకి నీతిగా ఎంచబడుతుంది అనమాట. యేసుక్రీస్తునందు ఉన్న ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులుగా తీర్చబడుతూ ఉంటాం. అలాగే ఆయన రక్తంలో అనుదినము కూడా ఆయన రక్తం మనల్ని శుద్ధి చేస్తూ ఉంది. కాబట్టి మనం నీతిమంతులుగా మనం మార్చబడుతూ ఉన్నాం అనమాట. కాబట్టి మనం చేసే ప్రతి ప్రార్థన కూడా ఆయన అంగీకరిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ నేను చెప్పడానికి ఒక ప్రార్థనాంశం ఏంటంటే, ఎలియాజరు చేసిన ప్రార్థన నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నానండి. ఎలియాజరు అనే మాటకి అర్థం ఏంటి అని అంటే, గాడ్ ఈజ్ హెల్పర్, లేదంటే గాడ్ హ్యాస్ హెల్ప్డ్ అని అర్థం అనమాట. అంటే దేవుడు తప్పకుండా ఆయనకు సహాయం చేస్తాడు, దేవుడే నాకు సహాయకుడిగా ఉన్నాడనే అర్థం ఇచ్చేటట్టుగా ఈ ఎలియాజరు కోసం ఉందన్నమాట. పాస్టర్ గారు మనకి చాలాసార్లు చెప్పారండి ఎలియాజరు కోసం. మొన్న కూడా చెప్పారనమాట ఎలియాజరు కోసం. ఎందుకంటే పెద్ద పనివాడు, వాళ్ళ ఇంటంతట్లో, అబ్రహాం యొక్క ఇంటంతట్లో కూడా ఎలియాజరు అనేవాడు పెద్ద పరిచారకుడు, లేదంటే పెద్ద సేవకుడు అని చెప్పి, అంటే ప్రధాన సేవకుడు అని కూడా మనకి చెప్పడం జరిగిందనమాట. అయితే ఎలియాజరు ఎలా ఉన్నాడు, అతనికి కొన్ని లక్షణాలు అనేవి ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ఏంటంటే విధేయుడు. అతను చాలా విధేయత కలిగి ఉంటాడనమాట. రెండోది ప్రార్థనాపరుడు. అతను చాలా ప్రార్థనాపరుడు, అంటే ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడనమాట. మూడోది కార్యం నిర్వహించే నేర్పు గలవాడు. నాలుగోది నమ్మకస్తుడు. అంటే ఏ కార్యమైనా సరే, ఎలాంటి కార్యమైనా సరే అతను చక్కగా నిర్వహించగలిగి నేర్పు కలిగిన వాడు అనమాట. అలాగే నమ్మకస్తుడు, చాలా ఏ పని చేసినా సరే అందులో నమ్మకంగా ఉంటాడు. దేవుడు మార్గం చూపే వరకు కూడా ఎదురు చూస్తూ ఉండేవాడు అనమాట. అంటే దేవుడు తనకి మార్గం చూపేలా మనం ఏం చేస్తామంటే, ఏదైనా ప్రార్థన చేస్తాం, చేసిన తర్వాత దేవుడి చిత్తం కోసం కనిపెడతా ఉంటాం. కనిపెడుతూ కొంచెం లేట్ అయింది అనుకోండి, వెంటనే వేరొక మార్గం గుండా మనం వెళ్ళిపోతాం. ఎందుకంటే దేవుడు ఇంకా ఆలస్యం చేస్తున్నాడు, దేవుడు ఇది కాదేమో, నేను ఇప్పుడు ఇక్కడ వెయిట్ చేస్తున్నాను కదా, ఇలా కాదేమో, దేవుడు అటువైపు వెళ్ళమంటున్నాడేమో, కుడివైపు వెళ్ళమంటున్నాడేమో, ఎడమవైపు వెళ్ళమంటున్నాడేమో అని మనం వెళ్ళిపోతాం అనమాట. కానీ ఇతను మాత్రం దేవుడు మార్గం చూపే వరకు దేవుని మీదే ఆశ పెట్టుకొని దేవుని వైపే చూస్తూ ఎదురు చూస్తూ ఉంటాడనమాట. ఆరవదిగా తన యజమానుడికి ప్రతిష్ట కలిగేలా నడుచుకుంటాడు. అంటే ఏదైతే తన యజమానికి ప్రతిష్ట వస్తుందో, ఎప్పుడు కూడా ఆయన ప్రతిష్టకి, ఆయన పేరుకి, ఆయన గౌరవానికి భంగం కలిగించేటట్టు ఎప్పుడు కూడా ఎలియాజరు అనేవాడు ఉండడనమాట. అయితే ఎలియాజరు ఎలాంటి వాడు అని అంటే, ఎలియాజరు ఒక అన్యుడండి. అదే ఐగుప్తు నుండి వచ్చినప్పుడు, అంటే అతను వచ్చాడు ఐగుప్తు నుండి, అతను వచ్చి అతను అన్యుడైనప్పటికీ కూడా అబ్రహాము దగ్గరికి వచ్చిన తర్వాత అతను ఏం నేర్చుకున్నాడంటే ప్రార్థన నేర్చుకున్నాడండి, యెహోవాను అనుసరించడం నేర్చుకున్నాడండి. అలాగే దేవుని యందు భయభక్తులు నేర్చుకున్నాడు అనమాట. అందుకని ఈ లక్షణాలన్నీ కూడా, గుణ లక్షణాలన్నీ కూడా ఉండి అతను ఇంత నమ్మకంగా ఆయన దగ్గర పనిచేయడం మొదలుపెట్టాడనమాట. అయితే అబ్రహాము తను కాపురమున్న ఆ స్థలంలో ఎవరినీ కూడా, అంటే కనాను దేశంలో అబ్రహాము కాపురం ఉన్నాడండి. ఆ కాపురమున్న స్థలంలో ఎవరినీ కూడా తన కుమారునికి వివాహం చేయలేదు. అంటే ఆ దేశంలో ఉండే ఆడపిల్లలు లేరని అనుకుంటున్నామా? చాలామంది ఉంటారండి. అలాగా ఎంతమంది ఉన్నా సరే అబ్రహాం ఏం చేశాడంటే, ఎంత ధనవంతులో వచ్చి ఉంటారు, అబ్రహాము నువ్వు చాలా ధనవంతుడు అని చెప్పి ఆశపడి నీ కుమారుడికి మా కుమార్తెని ఇస్తామని చెప్పి ఎంతోమంది ప్రపోజ్ చేసి ఉండొచ్చండి, ఎంతోమంది సంబంధం కలుపుకోవడానికి వచ్చి ఉండొచ్చు. కానీ అబ్రహాం అన్నిటిని కూడా తిరస్కరించాడండి, వివాహం చేయలేదు. కారణం ఏంటంటే దేవుడు తనకి ఒక కట్టడ నియమించాడు. ఎందుకంటే అన్యులని నువ్వు వివాహం చేసుకోకూడదు, కనానీయులను నువ్వు వివాహం చేసుకోకూడదని చెప్పి దేవుడు ఒక కట్టడ నియమించాడు. ఆ కట్టడని తూచా తప్పకుండా అబ్రహాము ఆచరించడం మనం చూస్తూ ఉన్నాం అనమాట. రెండోది ఏంటంటే, కనానీయులు వారు విగ్రహారాధికులండి. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 3-4 వచనాలు చూస్తే కనానీయులు విగ్రహారాధన చేస్తారనమాట. కాబట్టి విగ్రహారాధన చేసే వాళ్ళని మనం అసలు కూడా వివాహం చేసుకోకూడదని చెప్పి అబ్రహాము అక్కడ ఉండే వాళ్ళకి ఎవ్వరికీ కూడా
తన బిడ్డని అంటే ఇస్సాకుకి వివాహం చేయలేదనమాట. అయితే 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం నుండి 16వ వచనాల్లో పౌలు గారు ఇలా రాస్తూ ఉన్నారండి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక అని చెప్తూ మనము జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము అని చెప్తున్నాడండి. ఇక్కడ మనం ఏంటంటే అన్యులు ఎవరైనా ఉన్నారనుకోండి, మనం చాలాసార్లు ఏం చేస్తామంటే చాలా కొన్ని మనకి ఏదైనా అనుకూలంగా ఏవైనా వచ్చినప్పుడు పర్లేదులే అడ్జస్ట్ అయిపోదాంలే అని అనుకుంటాం అనమాట. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే మనం వెలుగులో ఉన్నామని చెప్తున్నాడు అనమాట దేవుడు. మనం వెలుగులో ఉన్నప్పుడు ఏది తప్పు, ఏది కరెక్టు, ఏది రైటు, ఏది రాంగు, ఇలా వెళ్తే మంచిది, ఇది రాళ్ల బాట, ఇది ముళ్ళ బాట, ఇది మంచి మార్గం అని చెప్పి మనకి ఆ వెలుగులో మనకు అన్నీ కనిపిస్తాయి. ఎదురుగా కప్పలు ఉన్నాయా, పాములు ఉన్నాయా, తేళ్ళు ఉన్నాయా, లేదంటే బాగుందా రోడ్డు, ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మనం నడుస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా మన అడుగు ఇరుకున పడకుండా మనం నడుస్తాం. కానీ అదే చీకట్లో ఉండే వాళ్ళకి అవేవి కనబడవండి. కాబట్టి వాళ్ళు అడుగు ఎటేస్తున్నారో కూడా తెలియకుండా వాళ్ళు అజ్ఞానంతో ముందుకు వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు మరణమైపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే దేవుడు అంటున్నాడు ఇక్కడ మనం జీవం కలిగిన దేవుని ఆలయమై ఉన్నామంటున్నాడు. అంటే మనం జీవంతో ఉన్నామండి, అంటే మనం జీవించే వారంగా ఉన్నామన్నమాట. కానీ అన్యులు వాళ్ళు ఎలా ఉన్నారు అని అంటే మరణకరమైన జీవితం జీవిస్తున్నారు. అంటే మనం జీవంతో ఉన్నామంటే వాళ్ళ జీవం లేనట్టే కదా, వాళ్ళ జీవం లేకుండా ఉన్నారు. మరణమైపోయిన వారు అంటే మరణమైపోయేటట్టుగా వాళ్ళు జీవితం జీవిస్తున్నారనమాట. ఒకవేళ మన బిడ్డలు అలాగా అన్యులతో కనుక వివాహం జరిగిస్తే, అన్యులతో కనుక వివాహం చేసుకుంటే వారి జీవితం ఎలా ఉంటుందంటే మరణకరంగా ఉంటుందన్నమాట. అక్కడ ఏ పనిలో కూడా సఫలత ఉండదండి. ఎందుకంటే అక్కడ జీవం లేదు కాబట్టి ఏ పని కూడా అక్కడ సఫలత జరగదు. తిరిగేసి ఏం చేస్తారంటే మన బిడ్డలు కూడా నరకానికి వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. అందుకే అబ్రహాం ఏం చేశాడంటే ఎలియాజుని పిలిచి నా స్వదేశానికి వెళ్ళి నా కుమారునికి ఒక అమ్మాయిని తీసుకురమ్మని ప్రమాణం చేయించుకున్నాడండి. నా స్వదేశానికి వెళ్ళు, అక్కడ దేవుడు చెప్పినట్టుగా ఏ బిడ్డ అయితే నా కొడుకుకి భారీగా ఉంటుందో ఆ బిడ్డ ఖచ్చితంగా నువ్వు తీసుకురావాలని చెప్పి ప్రమాణం చేయించుకున్నాడు అనమాట. ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, ఎలియాజర్కి అన్ని లక్షణాలు ఉన్నాయి, అంటే 6 లక్షణాలు ఉన్నాయని మనం చెప్పుకున్నామండి. అలా అయితే అబ్రహాంకి ఇంకెన్ని లక్షణాలు ఉండాలి చెప్పండి. ఎందుకంటే అబ్రహామునే తన యజమానుడినే ఎలియాజరు అనుసరిస్తూ వస్తున్నాడు అనమాట. అబ్రహాము ఏ దేవుడినైతే ఆరాధిస్తున్నాడో ఆ దేవుడినే ఎలియాజరు కూడా ఆరాధిస్తున్నాడు. అబ్రహాము ఏ రకంగా ప్రార్థన చేస్తున్నాడో అలాంటి ప్రార్థన ఎలియాజరు కూడా నేర్చుకున్నాడు. అబ్రహాం ఎలా నమ్మకంగా ఉన్నాడో అలాగే ఎలియాజరు కూడా ఉన్నాడు. అయితే ఇక్కడ అబ్రహాము ఎలా ఉన్నాడో ఒకసారి చూద్దామండి. అబ్రహాము కూడా దేవునికి చాలా విధేయత చూపించాడండి. ఇదంతా కూడా మనకి తెలుసు కదా. ఈ మొత్తం ఈ ఆది కాండంలో ఏమేమి జరిగాయి ఇవన్నీ కూడా మనకు తెలుసు. చాలా విధేయత చూపించాడు. అలాగే తన కుమారుని వివాహం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. అబ్రహాము ప్రార్థన లేకుండా తన జీవితాన్ని ఎప్పుడు కూడా ముందుకు నడిపించుకోలేదు. చివరికి తన బిడ్డ యొక్క వివాహ విషయంలో కూడా ఆయన ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నామన్నమాట. అయితే ఈ కార్యం నెరవేర్చగలిగే వ్యక్తిని గుర్తెరిగే, అంటే ఎవరికి పడితే వాళ్ళకి అప్పచెప్పలేదండి. అంటే కొంచెం మా పాపకి సంబంధం చూడరా అండి, ఏమండి మా అబ్బాయికి పెళ్ళి అవ్వట్లేదండి, కొంచెం సంబంధం చూడరా అని చెప్పి మనం ప్రతి ఒక్కరికి మన బిడ్డల తాలూకా ఫోటోలు ఇస్తూ ఉంటాం అనమాట. మన బిడ్డల తాలూకా బయోడేటాలు ఇస్తూ ఉంటాం అనమాట. కానీ ఇక్కడ అబ్రహాము అలాగా ఎవరు పడితే వాళ్ళకి నమ్మలేదండి, ఎవరు పడితే వాళ్ళకి చెప్పలేదండి. ఎవరైతే కార్యం నెరవేరుస్తారో అలాంటి వ్యక్తిని గుర్తెరిగాడంటే, అంటే ఎలియాజరు పర్ఫెక్ట్ అనమాట. ఈ పని చేసుకొని రాగలిగే పరిస్థితి, సామర్థ్యం, శక్తి, యుక్తి అతనిలో ఉందని చెప్పి అబ్రహాం నమ్మి అతనికి ఆ వ్యక్తిని గుర్తెరిగాడనమాట. అంతేకాకుండా దేవుని కట్టడలను అనుసరించడంలో నమ్మకంగా ఉన్నాడండి. మనం చాలాసార్లు ఏంటంటే అడ్జస్ట్మెంట్ భక్తి చేస్తూ ఉంటాం అనమాట. పర్లేదులేండి, మన ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు అన్యులైనా సరే మనం మార్చేసుకోవచ్చండి, మనం ప్రార్థన చేసేద్దామండి అలా చెప్తూ ఉంటారనమాట. నేనైతే అంటానన్నమాట, ఏం లేదులే, దేవుడు కాళ్ళు పట్టుకొని గట్టిగా పట్టుకొని ఇంకా ఊపేసి వాళ్ళ రక్షణ కోసం ప్రార్థన చేసేద్దాం, దేవుడు మార్చేస్తాడు అని. కానీ వాళ్ళు తర్వాత మన ఇంటికి వచ్చిన తర్వాత మేకై కూర్చుంటారండి. మన కంటిలో దూలంలాగా ఉంటారండి, మన పక్కలో బళ్ళంలాగా ఉంటారనమాట. కాబట్టి కానీ అదంతా కూడా అబ్రహాముకి తెలుసు. కాబట్టి అబ్రహాము ఆ యొక్క నా కట్టడలను అనుసరించడంలో నమ్మకంగా ఉన్నాడండి. అంతేగాని కనానీయుల బిడ్డలను ఎవరిని కూడా వివాహం అనేది చేయించలేదనమాట. తర్వాత దేవుడు మార్గం చూపే వరకు కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎలియాజర్ని పంపించి ఆ ఎలియాజర్ వచ్చే వరకు కూడా త్వరపడలేదండి. తన బిడ్డకి వివాహం చేయడానికి త్వరపడలేదు.
ఆ వివాహం కోసం ఎలియాజర్ని పంపించాడు. ఆ దేవుని యొక్క సమాధానంతో అతను తిరిగి వస్తాడని నమ్ముతూ ఎదురు చూస్తూ ఉన్నాడండి. తన యజమానుడైన దేవునికి ప్రతిష్ట కలిగేలా నడుచుకున్నాడండి. యజమానుడు ఎవరండి? దేవుడే తన యజమానుడు. అబ్రహాము తన యజమానుడైన దేవునికి ఆయన గౌరవానికి కానీ, ఆయన ప్రతిష్టకు కానీ, ఆయన యొక్క మాటకు కానీ ఎటువంటి భంగం రాకుండా, ఆయన చెప్పిన ప్రతి మాటకి, ఆయన చేసిన ప్రతి ప్రతి ఒక్క కట్టడికి కూడా ఈయన విధేయత కలిగి ఆయన ప్రతిష్టకి ఏమాత్రం భంగం కలిగించేలా లేకుండా నడుచుకున్నాడండి. అయితే అబ్రహాం ఇంట్లో చాలా ప్రార్థన ఉంది, వాక్యం ఉంది, దేవుని గురించిన భయభక్తులు ఉన్నాయి, కట్టడలు అనుసరించే సత్ప్రవర్తన ఉందండి. సత్ప్రవర్తన ఉంది. అలాగే ప్రేమ కలిగిన కుటుంబం, క్రమమైన జీవితం కలిగి ఉన్నారనమాట. ఇలాంటి అబ్రహాము ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసేస్తే ఆ అమ్మాయి మారిపోతుంది అనుకుంటే, ఇందాక నేను చెప్పినట్టుగా అదంతా కూడా అలా జరగదు అని అబ్రహాం అంతా ప్రార్థనాపరుడు కదా, దేవునితో ముఖాముఖిగా మాట్లాడతాడు కదా, అలాంటి నా స్నేహితుడు అంటున్నాడు కదా, అలా అబ్రహాంకి తెలియకుండా నేను ఏదైనా కార్యం నేను చేస్తానా అని దేవుడు చెప్తున్నాడు కదా. అలాంటి అబ్రహాము కూడా నేను ఎవరో ఒక అమ్మాయి ఇంత అందంగా ఉంది కదా, అమ్మాయి చాలా అందంగా ఉంది కదా, నా కొడుక్కి ఇలా అయితే బాగుంటుంది. చాలామంది అందం చూస్తారండి, కొంతమంది స్టేటస్ చూస్తారండి, కొంతమంది డబ్బులు చూస్తారండి. చాలా ఆస్తిపరుడు. ఎందుకంటే మా పిల్లలందరూ కూడా, మేమందరూ కూడా చిన్నప్పటి నుంచి చాలా కష్టాల్లో పెరిగాం కాబట్టి మాకు చాలా డబ్బులు కావాలి, డబ్బులు ఉన్నవాళ్ళు మాకు కావాలి, డబ్బున సంబంధం వస్తే చేసుకుందామని చాలామంది చూస్తారనమాట. కానీ అబ్రహాం అవేవీ లెక్క చేయలేదండి. లెక్క చేయకుండా ఏం చేశాడంటే, దేవుని యొక్క నడిపింపు కోసం, దేవుడు చూపించే అమ్మాయి కోసం, దేవుడిచ్చే వాగ్దానం కోసం, దేవుడిచ్చే ఆ యొక్క సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడనమాట. అయితే ఇంకో మాట కూడా నేను చెప్తానండి. తిరుపతి నేను వెళ్ళిన తర్వాత మా ఆఫీస్లో ఒక ఆవిడ నా దగ్గరికి వచ్చిందనమాట. వచ్చి ఏమంటుందంటే, అమ్మ చిన్న బొట్టు పెట్టుకోవచ్చు కదా అని అడుగుతుంది. ఆవిడ చిన్న బొట్టు, ఆరెంజ్ కలర్ బొట్టు పెట్టుకుంది. అంటే నేను క్రిస్టియన్ అమ్మ, నేను పెట్టుకోనంటే, అమ్మ నేను కూడా క్రిస్టియనేనమ్మా, కానీ ఎవరైనా ఏమైనా అనుకుంటారని చెప్పి నేను చిన్న పెట్టుకున్నానమ్మా అని. చూసారా ఎంత అడ్జస్ట్మెంట్ భక్తో, ఎలాంటి అంత చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు కూడా వాళ్ళు అక్కడ చేస్తూ ఉన్నారనమాట. కానీ ఇక్కడ అబ్రహాము ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాడో, అన్యుడైన ఎలియాజరు కూడా అంత పర్ఫెక్ట్ భక్తి కలిగి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అనమాట. అయితే అబ్రహాము దేవుని యొక్క తీర్పును స్వాగతిస్తూ ఎలియాజర్కి ఏం చెప్పాడంటే, వెళ్ళి నా పుట్టింటికి వెళ్ళి, అంటే నా స్వదేశానికి వెళ్ళి నా కోసం, అంటే నాకు కోడల్ని తీసుకురా, నా బిడ్డకి భార్యని తీసుకురా అని చెప్పి పంపించాడనమాట. అయితే అబ్రహాము తన 318 యోధులు ఉన్నారండి. తన ఎంట పుట్టిన యోధులు ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళందరిలో కూడా ఎలియాజర్ని మాత్రమే నమ్మాడు, ఎలియాజర్ మాత్రమే పంపిస్తూ ఉన్నాడు అనమాట ఇక్కడ. అయితే ఈ విషయాలన్నీ కూడా ఎలియాజర్కి తెలుసు కదా. అయ్యో బాబోయ్, అబ్రహాము నా యజమానుడు, ఇంతమంది వ్యక్తులు ఉన్నారు, ఇంతమంది యోధులు ఉన్నారు, ఇంతమంది జనాలు ఉన్నారు, దాసి జనాలు ఉన్నారు, అయినప్పటికీ నాకు మాత్రమే ఇచ్చాడు, నాకు మాత్రమే ఆధిక్యత ఇచ్చాడు, నాకు మాత్రమే ఈ కార్యం అప్పచెప్పాడు అని చెప్పి అంటే చూసారా నేను ఎంత గ్రేటో అని చెప్పి గొప్పలు చెప్పుకోలేదండి. నాకు మొన్న ఈ అవార్డు వచ్చింది, నేను ఏకంగా స్టేటస్ పెట్టుకున్నాను, అంటే అది గొప్పే కదా. కానీ ఎలియాజర్ మాత్రం ఎటువంటి గొప్పలు కూడా చెప్పుకోలేదండి. అందరితో కంగ్రాచులేషన్స్ అని చెప్పించుకుంటా గర్వహృదయంతో సాగలేదండి. యజమానుడు అప్పగించిన పని నెరవేర్చే సామర్థ్యం అతనికి ఉన్నప్పటికీ కూడా అతను తన ఆలోచన మీద కానీ, తన జ్ఞానం మీద కానీ, తన శక్తి మీద కానీ, తన యుక్తి మీద కానీ ఆధారపడలేదండి. అయ్యో నా యజమానుడు నన్ను నమ్మాడే, అయ్యో నా యజమానుడు ఈ కార్యం నాకు అప్పగించాడే అని ఎంతో బాధ్యత కలిగిన వ్యక్తిగా దానిని నెరవేర్చడానికి ఆయన ఒక మార్గాన్ని ఎన్నుకున్నాడండి. అదేం మార్గమో తెలుసా? మనమైతే ఏమనుకుంటాం తెలుసా, ఎవరైనా చాలా అంటే మనల్ని నమ్మి ఒక మంచి బృహత్తరమైన కార్యం చేయమని చెప్పి మనకి ఏదైనా పని అప్పచెప్పారనుకోండి, దాన్ని చూసి మనం చాలా టెన్షన్ పడిపోతాం. 100 మందికి చెప్తామండి, కొంచెం ప్రార్థన చేయరా, ఇదిగో నాకు ఈ ప్రాజెక్ట్ అప్పచెప్పారండి, నాకు ఈ కార్యం జరగాలండి, నాకు ఈ పని జరగాలండి అని చెప్పి అది కూడా పర్ఫెక్ట్గా అవ్వాలండి, అందరికంటే నాకే ఫస్ట్ ప్రైజ్ రావాలండి అని వాళ్ళు ఊహించిన దానికంటే చాలా గొప్పగా చేయాలండి అని చెప్పి మనం ప్రార్థన సహాయం కోరుతాం. ఇక్కడ ఎలియాజర్ ఏం చేస్తున్నాడు అని అంటే ప్రార్థన చేస్తున్నాడండి. అంటే ఆయన ఎంచుకున్న మార్గం ఏంటంటే ప్రార్థన. అది దేవుడైన యెహోవాకైనా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడనమాట. అయితే ఆదికాండం 24వ అధ్యాయం 12వ వచనం నుండి 14 వచనాల్లో మనం చూసుకుంటే అతను మెసొపొతేమియాకు వచ్చాడండి. ఇంత పొద్దునే కదా చెప్పారు పాస్టర్ గారు, అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో వాళ్ళు మేడ మీద గదిలో పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు
పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మెసపతోమియా వాళ్ళు కూడా ఉన్నారంటే మెసపతోమియా వాళ్ళు చాలా జ్ఞానులండి. అలాంటి ప్రదేశానికి వచ్చాడనమాట ఈయన. అలాంటి ప్రదేశానికి వచ్చి నాహోరు పట్టణానికి వెళ్ళాడు. ఆ పట్టణానికి వెళ్తున్నప్పుడు అతను ప్రయాణం చేసిన దూరం ఎంతంటే 500 మైళ్ళు అనమాట. అంటే ఇంచుమించు 800 కిలోమీటర్ల దూరం ఆయన తనతో పాటు ఒంటెలు కూడా ప్రయాణం చేస్తూ ఉన్నాయి. అయితే ఎలియాజరు మామూలుగా వెళ్ళలేదండి. ఆ ఒంటెలు అంటే 10 ఒంటెలు తీసుకొని వెళ్తున్నాడు అనమాట. ఆ 10 ఒంటెలకి ఆ ఒంటెలను నడిపించే వాళ్ళు, తర్వాత దాసదాసి జనం, అలాగే ఎంతో విస్తారమైన సంపద, బంగారం, వెండి, ఇవన్నీ కూడా వస్త్రాలు, ఎన్నో రకాలైన చాలా విలువైన శ్రేష్టమైన సంపదని తీసుకొని ఒక కాన్వాయ్ లాగా వెళ్తూ ఉన్నాడనమాట. అతను వస్తున్నాడు అని అంటే అబ్బా ఎవరో ధనవంతుడు, ఎంత దూరం నుంచి ప్రయాణం చేస్తూ వస్తున్నాడని చూడ్డానికే చూపరులకే చాలా ఆశ్చర్యంగా ఉంది, చాలా అందంగా ఉందన్నమాట వాళ్ళని చూస్తుంటే. మేము కూడా చిన్నప్పుడు ఒక పెద్ద ఏనుగు వచ్చిందనుకోండి, ఇంకా ఊరంతా ఏనుగు చుట్టూ తిరిగేవాళ్ళం అండి. ఆ ఊరు నుంచి మళ్ళీ ఏనుగు బయట ఊరికి వెళ్ళిపోయే వరకు మేము ఇంకా దాని వెనకే. మాకు తిండి ఉండేది కాదు, నిద్ర ఉండేది కాదు, కనీసం మంచినీళ్ళు కూడా మేము తాగేవాళ్ళం కాదనమాట. అంతగా దాన్ని వెంబడిస్తూ ఉండేవాళ్ళం. అలాంటిది 10 ఒంటెలు పట్టుకొని ఎంతో విలువైన సామగ్రి సంపదతో ఎలియాజరు వస్తూ ఉంటే చూపరులకి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అయితే ఈయన డైరెక్ట్గా ఆ టౌన్లోకి వెళ్ళిపోవచ్చండి. కానీ అతను ఏం చేస్తున్నాడంటే ఊరి బయటే నిలిచాడనమాట. అంటే అక్కడ నీళ్ళ బావి దగ్గర నిలిచాడు. అయితే ఇతను ఎలా ప్రార్థన చేస్తున్నాడు అని అంటే, నా యజమానుడగు అబ్రహాము దేవుడువైన యెహోవా అని ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ అతను ఎలా చేస్తున్నాడంటే, ఆ తండ్రి నా నా దేవా ఇదిగో నేను నిన్ను సేవిస్తున్నాను కదా అని చెప్పి అలా ప్రార్థన చేయట్లేదండి. అయ్యా నేను నా దాసుడినయ్యా, నా యజమానుడు అబ్రహామయ్యా, నేను అతనికి పనివాడినయ్యా అని చెప్పి దేవుడికి తను తాను అడ్రస్ చేసుకుంటూ ఉన్నాడండి. అతను చెప్తూ ఉన్నాడనమాట, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలం చేసి నా యజమానుడ అబ్రహాము మీద అనుగ్రహము చూపుము. అంటే ఈరోజు మనం కూడా దేవుని అనుగ్రహం కోసం ప్రార్థించాలని ఈ వాక్యం అయితే చెప్తూ ఉందండి. అంటున్నాడనమాట, నేను వచ్చిన కార్యం త్వరలో సఫలం చేసి నా యజమానుడు అబ్రహాం మీద అనుగ్రహం చూపు తండ్రి అని ఈయన ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. ఈరోజు మన బిడ్డల కోసం మనం కూడా చాలా దూర ప్రదేశానికి వెళ్ళాలని దూరంగా చూస్తూ ఉన్నామండి. మన చుట్టూ ఉండే పరిస్థితుల వైపు మనం చూస్తూ ఉన్నామండి. దేవుడి వైపు చూస్తూ తండ్రి నా బిడ్డలకి అవసరమైన ఇగో జీవిత భాగస్వామి, సాటి అయిన సహాయాలు ఎక్కడ ఉన్నారు ప్రభా, మాకు కొంచెం సఫలం చెయ్యయ్యా, నీ అనుగ్రహం మా బిడ్డల మీద ఉంచయ్యా, నీ అనుగ్రహం మా మీద ఉంచయ్యా అని చెప్పి మనం కూడా ప్రార్థన చేయాలని దేవుడు ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడండి. అలాగే ఇంకో మాట కూడా చెప్తున్నాడండి, చిత్తగించుము, నేను ఈ నీళ్ల ఊట యొద్ద నిలుచుచున్నాను అని. అంటే ఎలియాజరు ఎంతో డబ్బుతో దాసదాసి జనంతో చాలా పెద్ద కాన్వాయ్తోనే వచ్చాడండి. అయితే ఎలియాజరు ఎక్కడ నిలిచాడో తెలుసా, ఆ ఊర్లోకి వెళ్ళిపోయి డైరెక్ట్గా అయ్యా ఇలాగా అబ్రహాం గారి తాలూకా బంధువులు ఎవరు అని అంటే ఆ ఊర్లో వాళ్ళు చెప్పుండే వాళ్ళేమో. నాలాగా నేను చిన్నప్పుడు ఆ ఏనుగుల్ని వెంబడించినట్టు చాలామంది జనాలు ఆయన వెంబడిస్తూ ఓ పెద్ద ఊరేగింపుతో ఓ ఇంటికి తీసుకుని వెళ్ళేవాళ్ళేమో. కానీ ఎలియాజరు వచ్చిన పని అంటే ఎలియాజరు ఎంతగా దేవుని మీద ఆధారపడుతున్నాడో, ఆయన స్వంత శక్తి మీద కానీ, జ్ఞానం మీద కానీ, బలం మీద కానీ ఆధారపడటం లేదండి. మనుషుల మీద అస్సలు ఆధారపడటం లేదండి. ఎవరి మీద అంటే దేవుని వైపే చూస్తూ ఉన్నాడు. దేవుని వైపే తన యొక్క మనసుని ఎత్తి పట్టుకుంటూ ఉన్నాడనమాట. ఆ ఎలియాజరు ఏం చెప్తున్నాడంటే, తండ్రి నేను ఈ నీళ్ల ఊట యొద్ద నిలుచుచున్నాను అని చెప్తున్నాడనమాట. ఈరోజు మనం కూడా అంటే ఎలియాజరు ఎక్కడ నిలిచాడు అంటే జీవజలపు ఓటయైన యేసయ్య దగ్గర నిల్చున్నాడండి. జీవజలపు ఓటైన నీళ్ల ఓట దగ్గర ఇతను నిలుచున్నాడనమాట. ఈరోజు మనం కూడా మన యేసయ్య పాదాల చెంత, అంటే ఆయనే కదండి జీవజలపు ఓట, మన కార్యములు సఫలం చేసే దేవుని యొక్క పాదాల దగ్గర, ఆ జీవజలపు ఓట దగ్గర మనం కూడా నిలిచి ఉంటే తప్పక దేవుడు మన కార్యం సఫలం చేస్తాడండి. కానీ మనం ఏం చేస్తాం తెలుసా, మనం దేవునికి మన కార్యాన్ని అప్పగిస్తామండి. మనం దేవుడికి ప్రార్థన చేస్తాం, అలాగే మనుషులకు కూడా మన కార్యాన్ని అప్పగిస్తాం. దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటుంది, దేవుని చిత్తం కోసం కనిపెడుతున్నామండి అంటాం. అంటూనే మళ్ళీ అవతల వాళ్ళకి చెప్తాం, యువతల వీళ్ళకి చెప్తాం, మన చుట్టూ ఉండే వాళ్ళకి చెప్తాం. అంటే 2 తలంపుల మధ్య మనం తడబడుతూ ఉంటామండి. మన కార్యం ఆలస్యం అవ్వడానికి మనమే కారణం అవుతూ ఉంటామని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడనమాట.
అయితే ఇక్కడ ఎలియాజరు 2 తలంపులతో లేడండి. నిలకడగా ఉన్నాడు. నిలకడగా ఉండి దేవుని వైపే చూస్తూ ఉన్నాడనమాట. అక్కడ ఆ బావి దగ్గర అతను ఉన్నప్పుడు, ఆ నీళ్ళ ఊట దగ్గర అతను నిలిచినప్పుడు ఎవరో ఒకళ్ళు మగాళ్ళు వచ్చి ఉంటారు కదండి. మామూలుగా పశువుల కాపుర్లో ఎవరో ఒకళ్ళు వచ్చి కనబడతా ఉండుంటారు కదా! అయితే వాళ్ళెవరిని కూడా ఏమీ అడగలేదండి. ఏమీ అడగలేదు. ఏమి అడగకుండా దేవుని వైపు మాత్రమే చూస్తూ ఉన్నాడనమాట. తను ఏమనుకుంటున్నాడో ఆ మాట కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడనమాట. అయితే ఇతను దేవుని వైపే చూస్తూ ఆ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వస్తూ ఉన్నారనమాట. వచ్చినప్పుడు కాబట్టి నీవు తాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచమని నేను చెప్పగా నీవు త్రాగము నీ ఒంటెలకును నీళ్లు పెట్టదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండునుగాక అని చెప్పి అంటున్నాడండి ఇక్కడ ఎలియాజరు. అందువలన నీవు నా యజమానుడికి అనుగ్రహము చూపితవని తెలుసుకొందున నేను. లాస్ట్లో కూడా ఫస్ట్ కూడా ఏమని అడ్రస్ చేశాడు? నా యజమానుడి తాలూకా నేను దాసుడినయ్యా, నా యజమానుడి దేవుడివైన యెహోవా అని చెప్పంటూ లాస్ట్లో కూడా ఇక్కడ కార్యం నేను అంటే లాస్ట్లో కూడా ఈ కార్యం నువ్వు చేస్తే తండ్రి నా యజమానుడికి నువ్వు అంటే నేను దాసుడినయ్యా, నా యజమానుడి పని మీద వచ్చానయ్యా, నువ్వు నా యజమానుడికి నువ్వు అనుగ్రహం చూపావని నేను అనుకుంటానని చెప్పి ఎంతో యథార్థంగా కల్మషం లేని హృదయంతో దేవుడి దగ్గర అతను ప్రార్థన చేయడం మనం చూస్తూ ఉన్నామండి. అయితే ఇక్కడ ఎలియాజరు ప్రార్థిస్తూ ఒక సూచన అడుగుతున్నాడు. ఏంటంటే పాత నిబంధన కాలంలో వాక్య ప్రత్యక్షత సంపూర్ణంగా లేదు కాబట్టి తరచుగా ఇలా కొన్నిసార్లు కొంతమంది సూచనలు అడిగినట్లుగా మనం చూస్తామన్నమాట. అందులో అబ్రహాము తర్వాత గిద్యోను వీళ్ళందరూ కూడా ఈ సూచనలు అడిగినట్టుగా మనం చూస్తామన్నమాట. అయితే ఎలియాజరు కూడా ఇక్కడ ఆమె స్త్రీ వచ్చి నేను తన్ని కడవను వంచమని చెప్పినప్పుడు నాకు మాత్రమే నీళ్ళు ఇవ్వడం మాత్రమే కాకుండా నా ఒంటెలకు కూడా నీళ్ళు ఇవ్వాలి అని చెప్పి ఆ సేవకుడు అడుగుతూ ఉన్నాడండి. అసలు ఒక్క ఒంటె ఎంత నీళ్లు తాగుతుంది? మన పాస్టర్ గారు చెప్తూ ఉన్నారు 620 లీటర్ల నీళ్ళు అని చెప్పి. అయితే అతను 10 ఒంటెలను తీసుకొని వచ్చాడండి. 10 ఒంటెలకు ఆ బావిలోకి కిందకి దిగి పైకి తీసుకొని రావడం చాలా కష్టం అని చెప్పి మనకి పాస్టర్ గారు కూడా చాలాసార్లు చెప్పారనమాట. ఈ 10 ఒంటెలకు కూడా 1600 నుండి 3200 పౌండ్లు నీరు కావాలన్నమాట. అవి తాగడానికి అవసరం అనమాట. అంత నీటిని ఆమె పోయగలదా? అందులో కూడా అక్కడ బైబిల్లో ఆమె కోసం ఒక మాట చెప్తుందండి. ఆమె చిన్నది అని అంటారు. ఆ చిన్నది అని అంటారండి. అంటే ఆమె చాలా చిన్న వయసు కలిగిన అమ్మాయి, అలాగే చాలా అందగత్తె అనమాట. అంటే చాలా అందమైన రూపం కలిగినది. అయితే మనమేమనుకుంటాం, అమ్మాయి చాలా అందంగా ఉంది, అమ్మో ఎంత అందంగా ఉందండి, ఆ పిల్లని చూస్తే అంటే ఆ అమ్మాయిని ఇలా చిదిమి దీపం పెట్టుకోవచ్చండి అని అంటారనమాట. ఆ అమ్మాయి అలిసిపోద్దండి, ఎంత బాగుందండి, ఇలా చెప్తూ ఉంటాం. అయితే ఎలియాజరు మాత్రము అసలు ఆ స్త్రీ యొక్క రూపాన్ని పట్టించుకోలేదండి. అక్కడ దేవా నా యజమానుడు కుమారుడికి ఆయన నవ్వయ్యా, ఇస్సాకంటే నవ్వయ్యా, ఎంతో మంచివాడయ్యా అని చెప్పి ఇస్సాకు కోసం ఇస్సాకుకి సాటి అయిన సహాయం నువ్వు తీసుకురా అయ్యా అని చెప్పి విస్తరించి అక్కడ మాట్లాడలేదండి. అతను సౌందర్యవంతి అయిన భార్యను ఇవ్వమని అడగటం లేదండి. అక్కడ ఏమని చూస్తున్నాడంటే ఆ స్త్రీ యొక్క రూపాన్ని అస్సలు పట్టించుకోలేదు. అతను ఒక వ్యక్తిత్వం కలిగిన స్త్రీని ప్రార్థనలో అడుగుతూ ఉన్నాడనమాట. దేవుడు ఎంచుకున్న స్త్రీని కోరుకుంటున్నాడు. దేవుడు ఎలాంటి వ్యక్తినైతే కోరుకుంటున్నాడో అంటే అబ్రహాము తాలూకా పరిస్థితికి, ఇస్సాకు తాలూకా పరిస్థితికి, దేవుని యొక్క క్రమంతో నడుస్తున్న ఆ కుటుంబంలో ఏ వ్యక్తి అయితే ఇమిడిపోద్దో ఆ వ్యక్తి కావాలని చెప్పి ఎలియాజరు ప్రార్థన చేస్తూ ఉన్నాడనమాట. అయితే అతడు తన ఒంటెలకు సైతం మోకరింప చేసేంత గొప్ప భక్తిపరుడుగా మనం చూస్తూ ఉన్నాం. మన పశువులు అసలు మోకరిస్తాయండి, కానీ ఎంత ట్రైనప్ చేశాడో ఒకసారి చూడండి. ఒంటెల సహితం మోకరిల్లి ఆ రిబ్కా కోసం ఎదురు చూస్తూ ఉన్నారనమాట. అతడు ఇంకా దేవుడితో మాట్లాడుతూనే ఉన్నాడండి, సంభాషిస్తూనే ఉన్నాడు, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అతడు మాట్లాడుట ముగించక మునిపే రిబ్కా తన కడవను భుజం మీద పెట్టుకొని వచ్చేసిందండి. అంటే దేవుడు మన ప్రార్థన పూర్తి కాకముందే దానికి సమాధానం ఇస్తానని మనకి తెలియజేస్తూ ఉన్నాడనమాట. మనం ఎంతోమంది కోసం ప్రార్థన చేస్తున్నాం కదా. తర్వాత మన గ్రూపులో కూడా, మన సంఘంలో కూడా మన బిడ్డల కోసం, వివాహాల కోసం మనం ఎంతో ఎదురు చూస్తున్నామండి. గన్ షాట్గా ఖచ్చితంగా వివాహాలు జరగాల్సిందే, పట్టుబట్టామంతే మనం అందరం కూడా. దేవుడు కూడా ఈరోజు మనతో చెప్తున్నాడండి, నీ ప్రార్థన కూడా పూర్తి కాకముందే, మీ అందరి ప్రార్థనలు కూడా పూర్తి కాకముందే, పాస్టర్ గారు ఈరోజే అనౌన్స్ చేశారు, ఉపవాసాలు పూర్తి కాకముందే
సమాధానం వచ్చేదంతే. ఈరోజు దేవుడు మనకి ఇదే సూచన. నేను అనుకున్నానండి, నేను అసలు ఈ ప్రార్థన కోసం చెప్తానని అయితే నేను అనుకోలేదు. కానీ ఎందుకు ఇందాక కూర్చొని ఇంకా వాక్యం ఎందుకు ఏం ఏం చెప్తావు అసలు ఈరోజు ఇంకా కూర్చొని ఉన్నావేంటని అన్నప్పుడు, ఇదిగో నేను ప్రార్థన కోసం చెప్తానని అన్నాను అని ఇదంతా చూస్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడనమాట. ఖచ్చితంగా ఖచ్చితంగా మన ప్రార్థనకి దేవుడు మన ప్రార్థనలు పూర్తి కాకముందే ఇస్తానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడండి. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 24వ వచనం ఎవరైనా చదువుతారండి? యెషయా గ్రంథం 65వ అధ్యాయం 24వ వచనం అండి. యెషయా 65:24. చాలండి. చూసారా, ఇక్కడ మనకి దేవుడు ఈరోజు మనతోనే మాట్లాడుతున్నాడండి. ఆ రోజు ఎలియాజరుకి దేవుడు వారికి అలాగ జరిగింది కదా, మనకు కూడా వారికి ఇలాగ జరుగును. మన గ్రూపులో ఉన్న వాళ్ళతోనే దేవుడు మాట్లాడుతున్నాడు, ఇలాగ జరుగును. ఎందుకంటే ఉదయం దేవుడు తన సేవకుడి ద్వారా మాట్లాడిపించాడండి. ఎందుకంటే సేవకుని మీద ఉన్న అభిషేకం చాలా సెపరేట్గా ఉంటుంది అనమాట. మన అభిషేకం వేరు, సేవకుల అభిషేకం వేరు. దేవుడు తన సేవకుని మాటను రూఢిపరిచే దేవుడు అని చెప్పి వాక్యం చెప్తూ ఉందండి. పొద్దున్నే సేవకుడు మాట్లాడాడు మరి బిడ్డల కోసం, వివాహాల కోసం. నేను కూడా 3 రోజుల క్రిందట నేను మస్తాన్బీకి చెప్పాను, తర్వాత రాజకుమారి గారికి కూడా చెప్పాను. ఏంటంటే కూర్చొని బిడ్డల వివాహాల కోసం ఖచ్చితంగా సెపరేట్గా ప్రార్థన చేయాలి, ప్రత్యేకమైన ప్రార్థన నేను జరిగించాలి అని అనుకున్నానండి. అదే మాటలు ఈరోజు ఇలాగ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు కూడా ఈ విషయంతో కూడా దేవుడు మనతో మాట్లాడడం జరుగుతుందనమాట. మనం వేడుకొనక మునిపే మనకి ఉత్తరం ఇస్తానని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడండి. మనం మనవి చేయుచుండగా నేను ఆలకించదనని చెప్తాను. మనవి ఆలకిస్తున్నాడండి దేవుడు. మనం వేడుకోక మునిపే ఇదిగో దేవుడు మనకి ఉత్తరం ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అయితే ఎలియాజరు తన ఒంటెలకు కూడా నీళ్లు పెట్టాలని ఎందుకు అనుకున్నాడు? వాటికి నీళ్లు బావిలోకి దిగి పైకి తీసుకొచ్చి పోయాలంటే ఎంతో కష్టతరమైన పని, చాలా శ్రమతో కూడిన పని. అవంతా కూడా తెలిసినా సరే తన ఒంటెలకు కూడా నీళ్లు పెట్టే అమ్మాయి మాత్రమే తన యొక్క యజమానుడి యొక్క కుమారుడికి భారీగా మార్చబడుతుంది, భారీగా రావాలి అని అతను కోరుకుంటూ ఉన్నాడండి. ఎందుకు అనంటే అప్పట్లో ధనవంతులు అని పిలువబడేవాళ్ళు అనమాట. చాలా వాళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళ ఆస్తి వెండి బంగారాలతో పాటు పశువులు, దాసదాసి జనాలతో ఆ రూపంలో ఉండేదండి. అంటే చాలా విస్తారమైన పశు సంపద ఉండేదన్నమాట. చూడండి, ఒకసారి చూసుకుందాం. యోబు గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం ఎవరైనా చదివి పెడతారా? యోబు గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం. యోబు గ్రంథము 3వ వచనం. అతనికి 7,000 గొర్రెలను చదవరా. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడు గాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను. చాలరా. ఇక్కడ చూశారు కదా, యోబుకి ఎలా ఉందంటే అతని తాలూకా ఈ పశు సంపద అంతా కూడా అది ఆస్తిగా ఎంచబడింది అనమాట. అందుకనే అతని వంటి వారే అసలు అక్కడ ఆ తూర్పు దేశంలో లేరు, అతను అంత ఆస్తిపరులు ఇంకెవరు కూడా లేరు అని చెప్పి మనకి వాక్యం చెప్తూ ఉందండి. అలాగే అబ్రహాముకి కూడా మనం మనకు అందరికీ సంగతి తెలిసిందే. అబ్రహాముకి కూడా చాలా పశువులు మందలు ఉన్నాయండి. అందుకే బైబిల్లో ఉంది కదా, లోతు వేరుగా వెళ్ళిపోవడానికి కారణం ఏంటి, సెపరేట్ అయిపోవడానికి కారణం ఏంటి అంటే అబ్రహాం పశువుల కాపర్లకి తర్వాత లోతు పశువుల కాపర్లకి పెద్ద వాళ్ళకి జగడం వచ్చిందనమాట. అంటే వాళ్ళు గొడవ పడ్డారనమాట. అంటే అంత విస్తారమైన పశువులను వాళ్ళు కలిగి ఉన్నారండి. అయితే తన యజమానుని ఆస్తిని అంతటికీ కూడా ఆమె చూడగలదో లేదో అని ఎలియాజరు ఇక్కడ పరీక్షించినట్టుగా కూడా చూడగలమన్నమాట. ఇప్పుడు చదవండి ఒకసారి. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 23వ వచనం. సామెతలు 27:23. నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకొనుము, నీ మందల యందు మనసు ఉంచుము, ధనము శాశ్వత. చాలరా. ఇక్కడ
సామెతల గ్రంథం 27వ అధ్యాయం 23వ వచనం ప్రకారం నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకునము, నీ మందలి యందు మనస్సు ఉంచుము. అంటే ఈ వాక్యం వీళ్ళందరికీ కూడా, అంటే ఎలియాజరు వీళ్ళందరికీ కూడా తెలుసండి. నిజంగానే రెబ్కా వయసులో చిన్నదే కావచ్చండి, ఎంతో అందమైన రూపం కలిగినప్పటికీ అవేమీ కూడా ఆమె పట్టించుకోలేదండి. ఈ వాక్యం ముందు ఆమె ఏమీ కూడా లెక్క చేయకుండా ఎలియాజరు తాలూకా అవసరతని ఆమె తీర్చిందనమాట. అంటే ఎలియాజరు యొక్క దాహము తీర్చడమే కాకుండా అక్కడ మోకరిల్లిన పశువుల స్థితిని కూడా ఆమె జాగ్రత్తగా తెలుసుకుందండి. ఆ మందల మీద మనస్సు పెట్టిందండి. వాటికి కూడా నీరు చాలా అవసరమని గ్రహించిందనమాట. అందుకనే వాటి దాహాన్ని కూడా తీర్చింది. అది తనకి చాలా కష్టతరమైన పనే అయినప్పటికీ కూడా ఆ శ్రమని తన లెక్క చేయకుండా ఆ పశువుల స్థితి చాలా జాగ్రత్తగా చూసుకుందనమాట. ఆ మందలి యందు మనస్సు పెట్టి వాటి తాలూకా దాహం అంతటినీ కూడా తీర్చిందనమాట. అందుకనే రెబ్కా ఎలియాజరు ప్రార్థనకి జవాబుగా మారిందండి. ఈరోజు మనమందరం కూడా ఆయన మందలోని గొర్రెలమేనండి. మన స్థితి కూడా యేసయ్య జాగ్రత్తగా తెలుసుకుంటూ ఉన్నాడండి. మనం ఎలా ఉన్నాం, ఏ పరిస్థితిలో ఉన్నాం, మన మోకాళ్ళ నొప్పులతో ఉన్నామా, మన హృదయం ఏమైనా గాయపడిందా, లేదంటే డిప్రెషన్లో ఉన్నామా, మన దిగులుతో ఉన్నామా, ఆర్థికపరమైన ఇబ్బందులతో ఉన్నామా, కుటుంబ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నామా, ఇవన్నీ కూడా దేవుడు యేసయ్య మన స్థితిని జాగ్రత్తగా తెలుసుకుంటూ ఉన్నాడండి. ఎందుకో తెలుసా, మనము ఆయన మేపడి గొర్రెలమండి. గొర్రెల మందైన మన మీద ఆయన మనస్సు ఉంచాడండి. ఎప్పుడు కూడా మన మీదే మనసు పెడతాడనమాట. ఇంకా ఆయనకి ఇంకో వ్యాపకమే లేదండి. మన మీద మనసు పెట్టి మన పరిస్థితి ఏంటి, ఏ స్థితిలో వీళ్ళని పైకి లేపాలి, వీళ్ళకి ఏ దాహం ఇవ్వాలి, వీళ్ళకి ఏ కార్యం చేయాలి, వాళ్ళకి ఎలాంటి అవసరత కలిగి ఉన్నారు, వాళ్ళ అవసరత నేను ఎలా తీర్చాలి, ఏ రీతిగా తీర్చాలి, నా బిడ్డల్ని ఎలా పైకి లేపాలని చెప్పి దేవుడు మనకి చూస్తూ ఉంటాడండి. రెబ్కా ఒంట్లకి దాహాన్ని తీర్చినట్లు దేవుడు మన దాహాన్ని కూడా తీరుస్తాడండి. అలాగే ఎలియాజరు ప్రార్థన సఫలం చేసినట్లుగా మన ప్రార్థన కూడా దేవుడు సఫలం చేస్తాడండి. ఈరోజు మనతోనే మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా ఎలియాజరు ప్రార్థన చేశాడు, నేను ఆ కార్యాన్ని సఫలం చేశాను. ఈరోజు మీ అందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు కదా, ఎవరెవరి కోసమైతే చేస్తున్నారో ఆ ప్రతి ప్రార్థన నేను సఫలం చేసి మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాను, వింతైన కార్యాలు చేస్తానని దేవుడు మనకి వాగ్దానం ఇస్తున్నాడండి. దేవుడు ఈ వాక్యం దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.